తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే నిన్న స్పీకర్ తనను ఉద్దేశించి మాట్లాడిన మాటలు తనను తీవ్రంగా బాధించాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. తాను ఎప్పుడూ సభలో అగౌరవంగా ప్రవర్తించలేదని, అయినా స్పీకర్ అలా అనడంతో తాను చాలా మానసిక వేదనకు గురయ్యానని, స్పీకర్ వెంటనే తాను అన్న మాటలను విత్డ్రా చేసుకోవాలన్నారు సునీత లక్ష్మారెడ్డి. దీనిపై స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ మహిళలంటే తనకు ఎనలేని గౌరవమన్నారు. తాను సునీత లక్ష్మారెడ్డిని ఉద్దేశించి అనలేదని, ఒకవేళ మనసుకు బాధ అనిపిస్తే తాను మాట్లాడిన మాటలను విత్డ్రా చేసుకుంటున్నారని స్పీకర్ సభకు తెలిపారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతకుముందు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబును కలిసి వివరించారు. నాకు చాలా బాధ అనిపించింది అధ్యక్ష. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఎవరితో ఒక మాట పడనిదని, మరి ఎవరితో ఏలెత్తి చూపించినటువంటి వ్యక్తిని కూడా కాదు అధ్యక్ష. నేను డిసిప్లిన్ గా క్రమశిక్షణతో మరి ఎక్కడున్నా కూడా లాయల్ గా ఉండడం నాకు అలవాటు అధ్యక్ష. కానీ మీరు నేను తప్పేం మాట్లాడిన అధ్యక్ష, మరి మీకు ఎందుకు వినబడేది కాలేదు నాకు అర్థం కాలేదు. ఇక్కడ నేను ఉన్నది మరి నా ప్రజలు, నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు నా పార్టీ అవకాశం ఇస్తే గెలిచి ఇక్కడ వచ్చినాను అధ్యక్ష. నేను ఇక్కడ మాట్లాడేది నా నియోజకవర్గ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపిస్తూ ఇవి చెయ్యండి అని చెప్పేసి సలహాలు ఇచ్చేటువంటి అపోజిషన్ పార్టీలో ఉన్నాను అధ్యక్ష. అదే విషయం నేను నిన్న మాట్లాడినా తప్ప మరి ఎక్కడ కూడా నేను డీవియేట్ అయి మాట్లాడలేదు, అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడలేదు. అయినప్పటికీ కూడా మీరు నన్ను ఉద్దేశించి, ఒక మహిళగా నన్ను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు నిజంగా నాకు చాలా చాలా బాధ అనిపించింది అధ్యక్ష. మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది. వారు మాట్లాడేది వినబడతలేదు, నాకే వినబడతలేదు, మీకు వినబడుతుందా అని చెప్పిన. మిమ్మల్ని ఉద్దేశించి వినబుద్ధి అయితే లేదు నా మాట్లాడింది అని చెప్పినా కానీ వారిని ఉద్దేశించి చెప్పింది కాదు నేను. మీరు తప్పుగా భావించిండొచ్చు. మీ మనసు కష్టపడితే విడ్రా చేసుకుంటారు.